బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? అంతర్గత కుమ్ములాట్లు తారాస్థాయికి చేరాయా? పార్టీ పగ్గాలు అందుకునేందుకు వారసుల మధ్య తీవ్ర పోటీ కనబడుతుంది. సో మార్చిలోపు బీఆర్ఎస్కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య పోటీ ఉంటుంది. ఈ వ్యవహారంలో పార్టీ నేతలు రెండుగా చీలిపోయాయా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సో మ్యాటర్లకు వెళ్తాను. నేను మీ మనోజ్. వెల్కమ్ టు #. తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. పార్టీలో ఆయన ఏమాత్రం యాక్టివ్గా లేరు. అవసరం అనుకుంటే తన ఇంటికి నేతలను రప్పించుకొని మాట్లాడుకుంటున్నారు. సో వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని పెద్ద నిర్ణయించుకున్నట్టు పార్టీ శ్రేణులే చెప్తున్న పరిస్థితి. సో అందుకే ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ బయటకు రాలేదనే వాదన లేకపోలేదు ఎప్పటి నుంచో. సో ఇదే క్రమంలో పార్టీ పగ్గాల కోసం వారసుల మధ్య పోటీ షురూ అయింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్లో దీనిపై చర్చ తీవ్రమైంది. ఎన్నికలు గడిచి ఏడాదైనా పార్టీలో ఇంకా ప్రక్షాళన జరగలేదు. వివిధ విభాగాలకు నేతలను నియమించలేదు. ఇలాగైతే క్యాడర్ వలసిపోవడం ఖాయమనే టాక్ ఆ పార్టీలో జోరుగా నడుస్తుంది. సో రీసెంట్గా మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్. ఈ క్రమంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ బయటకు వస్తారని అన్నారు. సో తెలంగాణ కోసం 2.5 దశాబ్దాల పాటు అల్లుపెరుగని పోరాటం చేశారని, ఇప్పుడు రెస్ట్ తీసుకోవడంలో తప్పే ఉందని అన్నారు ఆయన. సో దీంతోడు మరో మాట కూడా చెప్పారు. 2025లో పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, పనిలో పనిగా పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ చేపడతామని చెప్పగానే చెప్పేశారు కేటీఆర్. సో పార్టీని విజయం వైపు నడిపించేందుకు క్యాడర్ను సిద్ధం చేస్తున్నామన్నారు. స్వయంగా కేటీఆర్ నుంచి వెలువడిన మాటలు అంతర్గతంగా ఏం జరిగిందనేది ఒకసారిగా లోతుల్లో వెళ్దాం. సో పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేటీఆర్ చిట్ చాట్ మాటల ముందు పార్టీకి పగ్గాల వ్యవహారంపై అధినేత కేసీఆర్ ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయట. కవిత పార్టీకి కాబోయే అధ్యక్షురాలని తన సన్నిహితుల వద్ద కేటీఆర్ చెప్పారట. సో ఈ మరుసటి రోజు కేటీఆర్ చిట్ చాట్లో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. సో పార్టీ పగ్గాల కోసం వారసుల మధ్య కుమ్ములాట మొదలైందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. సో ఈ క్రమంలో కవిత యాక్టివ్ అయ్యారనేది నేతల మాట. సో అధ్యక్షుడి ఎన్నికలో విజయం సాధించేందుకు కేటీఆర్, కవిత ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవరు గెలిచినా పార్టీలో హరీష్ రావు రోలేంటన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు వెన్నంటి నడిచినట్టుగానే హరీష్ రావు కాబోయే అధ్యక్షుడికి కూడా చేదోడు వాదోడుగా ఉంటారా లేదా అనేది మరోవైపు ఆ పార్టీ నేతలు వెంటాడుతుందట. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నాటికి ఇంకెన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి చూడాలి. సో ఈ కొత్తగా తెరపైకి వచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు అనే దానిపై మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.